గుడ్ మార్నింగ్. ఏమిటి? అదే మీ లేడీ కానిస్టేబుల్ శవం ఎక్కడుందో చూపించి హెల్ప్ చేశాను కదా. గవర్నమెంట్ పథకం ఇస్తుంది. నాకెందుకు రాగి పిల్ల? నా దగ్గర ఉంది బంగారం పిల్ల. ఇంకా కోపం ఎందుకు గురు? వాళ్ళు నిజం ఒప్పేసుకున్నారు కదా, కొంచెం నవ్వచ్చు కదా. అమ్మయ్య 10% తగ్గినట్టుంది. గురు గురు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది నాకొద్దు. నువ్వేది ఇచ్చినా నేను తీసుకుంటాను. ఏం కావాలి? నిజంగా ఇస్తావా? అయితే ఇక్కడ అడగను, అమ్మమ్మ దగ్గర అడుగుతాను. అమ్మమ్మ అమ్మమ్మ, ఏమిటే? నీ దగ్గర చింతకాయలు ఉన్నాయా? లేవు. మామిడికాయలు? ఇప్పుడు అవి కాసే కాలము కాదు, పైగా నాకు అవి తినే వయసు కాదు. నీకు కాదు, నాకు. పుల్లగా ఉండేది నువ్వు తినాలనిపిస్తుంది. పుల్లగా ఉండేవి తినాలనిపిస్తుందా? అవునమ్మమ్మా, కొంచెం జరుగు. పొద్దున్నుంచి ఒకటే వాంతులు. అమ్మో, వాంతులా? చిన్న చిన్న పాదాలతో కడుపులో తన్నినట్టు, చిన్న చిన్న చేతులతో చక్కగా గింతలు పెట్టినట్టు. కొంప తీసి అంత నీ మనోడు చదివామమ్మా. పచ్చ చీరతోనే సరిపెట్టాడు అనుకున్నా, ముచ్చడి పడిపోయాడు అన్నమాట. అవునమ్మమ్మా, 3 రోజుల్లో 3 నిండుతాయి. ఓ పెద్ద మనిషి, వచ్చేసావా? అమ్మమ్మకి మెడ విరిచానంటే తాతయ్య గుర్తుకొస్తాడు. నీకు 3వ నెల. అబ్బే, కల్లారు నన్ను పెళ్లి చేసుకున్నట్టు, నాకు 3వ నెల వచ్చినట్టు అనిపించింది. అమ్మమ్మకి కాల్లా అని చెప్పడం మర్చిపోయాను. ఓ పెద్ద మనిషి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను అడిగింది మర్యాదగా ఇచ్చి వెళ్ళు. నువ్వు స్టేషన్లో అడగలేదుగా? ఇక్కడ అడుగుతున్నాను. ఏమిటే అది? అడుగు. నా మనవడు మాట ఇస్తే ఇస్తాడు. నిజంగా ఇస్తాడా? ఇస్తాను, అడుగు. అయితే రైట్ లో 1, లెఫ్ట్ లో 1, సెంటర్ లో 1, మొత్తం కలిపి 3 ముద్ర ఇచ్చే. ఒకేసారి 3 అంటే ఎట్టాగే? గట్టిగా 1 ఇస్తాడు, తీసుకో. నేను పక్కకి వెళ్తున్నా. రాజు రాజు,